హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ తమిళ సాంగ్ వైరల్ అవుతుంది కదా, అందుకే ఈ వీడియో అయితే ఎడిట్ చేసాం. ఒకసారి మీ ఇమేజ్ కూడా యాడ్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ ఇన్పై ట్యాప్ చేస్తే లెట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో చాలా సింపుల్గా మీ మొబైల్లోని ఈ ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అయితే సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, సారీ ఇక్కడైతే టెక్స్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, వాటిపై ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి అయితే వెళ్ళి యోర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో నేను డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది కదా. బ్యాక్ అయితే వచ్చేయండి, అన్ని టెక్స్ట్ లేయర్స్కి అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఫ్రంట్కి అయితే వచ్చేస్తే ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, వాటిపై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది కదా. ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే ఫ్రేమ్కి అడ్జస్ట్ అయితే చేసుకొని మళ్ళీ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకొని ఫ్రేమ్ మీద స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మళ్ళీ కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. ఎక్కడైనా ఫ్రేమ్కి ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ లేపై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పైకి అయితే క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ చేసుకొని కొంచెం పక్కకి స్క్రోల్ చేసి మళ్ళీ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుని ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ అన్నిటికీ అయితే ఇమేజెస్ సేమ్ ఇంతే అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ లేయర్ కనిపిస్తుంది దానిపై కూడా ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎలా ఎడిట్ చేసేవాళ్ళు చెప్తున్నాను కదా, అందుకే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఇమేజ్ ఎక్కడైనా మీ ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇమేజ్ అయితే ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా 2 ఫింగర్తో అయినా 1 ఫింగర్తో అయినా అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేసి మళ్ళీ కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా, అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా కొంచెం పక్కకి స్క్రోల్ చేసి లేయర్ పై అయితే ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ అయితే అప్పుడైతే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది కదా, వాటిలో మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని స్క్రీన్ మీద ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే లేయర్స్ కనిపిస్తుంది, వాటికి కూడా సేమ్ ఇంతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.